ఏమయ్యా ఎంతసేపు నూరుతావయ్యా కత్తిని? పని చేసేదేమన్నా ఉందా, లేకపోతే నూరుతూనే ఉంటావా? ఏండి తిరుపతి కొండ మీద కటింగ్ చేసినానండి, అంత తేలిగ్గా తీసేయకండి. తిరుపతిలో కటింగ్ ఏంటయ్యా? చలుడు గుండేగా. గుండె కదా అంత తేలిగ్గా తీసేయకండి. షేవింగ్ చేయడంలో కూడా మన స్పెషలిస్టులే. చూపిస్తానా తడాక. ఇవాళ చేశారంటే వారం రోజుల వరకు మళ్ళీ షేవింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కలుపుకోండి కలుపుకోండి, దేవుడు దండ పెట్టుకోండి. దండ పెట్టుకున్నా నెమ్మది కదా తెగింది. తెగటం మామూలే కదా, కంగారు పడతాయి. ఈ కుక్కేమిటయ్యా దోగాల? ఏండి నన్ను ఏమన్నా అంటే అన్నారు కానీ మా కుక్కర్ మాత్రం ఏమనొద్దండి. అది మా పెంపుడు కుక్క, రోజు కిలో మాంసం తింటది. అబ్బా, కుక్క కిలో మాంసం పెడుతున్నావు అంటే నీకు సంపాదన బాగా ఉన్నట్టే. ఎవరండి నా సంపాదన నేను ఎందుకు పెడతానండి? మీలాంటి కస్టమర్లు వస్తారు కదా, తలా 10 గ్రాములు దాన్ని మొహన్ పడేస్తారండి, అది తినేస్తుంటది అంతే. భలేవాడు అయ్యా, 2 ముక్కలు పోతే ప్రాణం పోద్దా? లైన్ లో నిలబడండి, లైన్లోకి క్యూలో నిలబడండి. కన్నయ్య లండన్ రిటర్న్. బ్రహ్మాండంగా ఉందయ్యా, వెళ్ళిపా. అరే లంకపల్లి పొలిమేర దాటారు ఎప్పుడన్నా నువ్వు? లండన్ రిటర్న్. వెరీ గుడ్ వెరీ గుడ్, బ్రహ్మాండం. నేనెవరో తెలుసా? లండన్ రిటర్న్. కాలిఫోర్నియాలో చదివి మైకేల్ జాక్సన్ కి పర్సనల్ హీరోస్ గా పనిచేసామని. పెళ్లి చూపులకి వెళ్ళాలంటే ఎలా చేసేవంటాయా బాబు? పెళ్లి చూపులకేగా, వెళ్ళు. తక్షణమే ఆ పెళ్లి కూతురు ఒళ్ళో పడిపోతుంది. నీ ముఖం చూసి కాదు, ఈ హెయిర్ స్టైల్ చూసి. ఆ పిల్ల పెళ్లి ముహూర్తం బదులు శోభన ముహూర్తం పెట్టని అడుగుతుంది. అంతేనంటావా? హాయిగా వెళ్ళిపో. సరిపోయి సరిపోయి సరిపోయి. నో 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 నో, ఈ నెలలోనే ఎలాగైనా మన ఫ్యాక్టరీలో కొత్త మిషన్ బిగించాల్సిందే. మీరు ఆ ఏర్పాట్లు చూడండి. రా బావా రా. భారతంలో అవసరానికి శ్రీకృష్ణుడు ప్రత్యక్షమైనట్లు నువ్వు కూడా అలా ప్రత్యక్షం అవుతావు. గయోపాఖ్యానంలో అర్జునులా నా మీదకి ఎప్పుడు యుద్ధానికి రాకే. వచ్చావా అన్నయ్య? ఈ రోజు నీ పెళ్లి రోజు కదమ్మా. ఇదిగో అమ్మ పంపించింది. చాలా బాగుందన్నయ్య. బాగుంది కదండి? ఒక్కగానొక్క ముద్దుల కూతురివి, అందుకే ఇంత ఖరీదైన బహుమతి పంపింది మీ అమ్మ. ఏంటి అమ్మ పంపిందంటే నమ్ముతున్నారా? అన్నయ్య కొన్ని అలా చెప్తాడు, అదే మా అన్నయ్య గొప్పతనం. నేనేం చేసినా అమ్మ చెప్తేనే కదమ్మా. అన్ని మీ చెల్లాయికైనా బావా, మాకేం బహుమతులు లేవా? బంగారం లాంటి మా చెల్లెల్ని ఇచ్చాం, ఇంతకంటే ఏం కావాలి నీకు? అందుకనే కదా బావా మన ఫ్యాక్టరీ ఇంత డెవలప్ అయింది. ఇంకా డెవలప్ చేయాలని మన ఫ్యాక్టరీలో కొత్త మెషిన్ ఒకటి పెడుతున్నాం. దానికి సంబంధించిన నీ షూరిటీ సంతకం ఒకటి. తప్పకుండా. నువ్వు అభివృద్ధిలోకి వస్తావంటే నాకు అంతకంటే కావాల్సిందే ఉంది. బాబిడి బాబు, ఏమిట్రా పెట్టిగా చూస్తూ వస్తున్నావు? చాక్లెట్ తెచ్చానులే, ఇగో తీసుకో. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం.